గైస్ టోటల్గా అయితే హైదరాబాద్ కొన్ని ఏరియాస్ అయితే కవర్ చేశా. సో అక్కడ నేను తెలుసుకున్నాం ఏంటి, అసలు నాకు ఎంత ఖర్చు అయింది, అండ్ నేను హైదరాబాద్ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. సొసైటీ గురించి అయినా మన పర్సనల్ లైఫ్ గురించి అయినా ప్రతిరోజు ఒక వీడియో అయితే ఉంటుంది. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు చూసే ఉంటారు, నేను స్టార్టింగ్ బ్లాగ్ అయితే బైక్ మీద అయితే వెళ్ళా. సో అది బైక్ మీద మా ఫ్రెండ్ అన్ఫార్చునేట్లీ ఒక వర్క్ ఉందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికాడ నుంచి 4కి అయితే బయలుదేరా. అప్రాక్సిమేట్లీ మేము విజయవాడ రీచ్ అయ్యేసరికి 5:30 అయితే అయింది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 6:30కి బయలుదేరాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే దాదాపు అక్కడ నుంచి 275 ఉంది విజయవాడ నుంచి. 275 కిలోమీటర్స్. మేము సూర్యాపేటకి అయితే 135 అంత ఉంది డిస్టెన్స్. సో అక్కడికి అయితే వెళ్ళాక స్టాప్ చేద్దాం అనుకున్నాం. సో సేమ్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ స్టాప్ చేసి ఫుడ్ అయితే తిన్నాం, బాగుంది. అండ్ వెళ్ళాల్సిన వర్క్ అయితే కరెక్ట్గా మేము 11కి వెళ్ళాం, అక్కడికి రీచ్ అయిపోయాం 10:30 or 11 ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాం. సో నెక్స్ట్ డే నుంచి నేను వీడియోస్ తీసుకుంటాం అయితే స్టార్ట్ చేశాను. నాకు అనిపించింది ఏంటంటే కొన్ని ఏరియాస్ అయితే డెవలప్డ్గా ఉన్నాయి. అంటే డెవలప్డ్ అంటే పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాల మేడలో కంపెనీలు ఉన్న డెవలప్మెంట్ అనేది కాదు. మామూలుగా కొన్ని కంపెనీస్ అయితే చూసాను. కొంచెం అవి అయితే ఇప్పుడు ఐటీ సైడ్ ఉన్న సెక్టర్ మొత్తం కమర్షియల్లో కదా, ఈ కమర్షియల్గా డైలీ ఒక రొటీన్ లైఫ్ అయితే అనుభవిస్తున్నారు అక్కడ ఉన్న. సో మోస్ట్ ఆఫ్ మనం ఇటు సైడ్ చూసుకుంటే అమీర్పేట నుంచి ఇటు సైడ్ చూసుకుంటే ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఇవన్నీ హాస్టల్ సైడ్స్ అయితే మొత్తం ప్రైవేట్, అదే మా ఏపీ సైడ్ ఉన్న వాళ్ళే రెంటెడ్ తీసుకొని, సో వాళ్ళ స్టూడెంట్స్ అయితే ఎవరైతే వస్తున్నారో కోచింగ్ అని చెప్పి, జాబ్స్ అని చెప్పి ఏదో ఒకటి, అంటే అన్నీ మనకి జాబ్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఎటువంటి జాబ్స్ ఏపీలో లేవు కాబట్టి ఏపీ అంతా కుర్రోళ్ళు యువత అంతా అక్కడికి వెళ్ళి ఏదో పని, ఇక్కడ ఉంటే కొంచెం నామస్గా ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉండవు. టైం టు టైం ఇంటికి రావాలి, టైం టు టైం ఏదో ఒకటి ఇంటికాడ అడుగుతూ ఉంటారు, ఏంటి ఇంటి లేట్ అయింది, ఏం చేస్తున్నావు, ఫోన్ మాట్లాడతాం, ఇవన్నీ మొత్తం ప్రతిదీ అడుగుతారు, కొన్ని పనులు కూడా చేయాలి. అదే సిటీలో ఉంటే అలాంటివి ఏమీ అడగవసరం, అలాంటివి ఏమీ చెప్పవసరంలా. సో అందు గురించి కొంతమంది ఉంటున్నారా, నేను గమనించిన పాయింట్స్ చెప్తున్నాను అంతే. సో నేను ఒక హాస్టల్ తీసుకున్నా కాబట్టి హాస్టల్ పరిధిలో ఉన్న కొంతమందిని అయితే నేను మామూలుగా చూసి వాళ్ళనైతే కొంతమంది దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకున్నా. అంటే మీరు ఎందుకు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అంటే కొంతమంది అయితే చెప్పారు, ఒక్కో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రూమ్కి వచ్చి 2-3 ఉన్నా, 4 ఉన్నా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు. కొంతమంది ఏమో అక్కడ రూపాయి రావడానికి కూడా కొంచెం కష్టం ఉంది. సిటీలో అయితే ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలాంటివి చేసుకుని అయినా మనం ఒక రోజుకి ఒక 1000 లేకపోతే 1000+ సంపాదించుకోవచ్చు అని కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇక ఎస్పెషల్లీ ఈవినింగ్ లైఫ్ చూసా. ఈవినింగ్ లైఫ్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్ అంటే ఏం లేదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇలా సంథింగ్ ఇంకా వెళ్తూ ఉంటున్నారు బయటికి, రెస్టారెంట్లకి, కాఫీలకి, అండ్ వీళ్ళకి సంథింగ్ ఏదో జరుగుతూనే ఉంటున్నాయి, ఒకటి కూడా ఖాళీ లేదనుకోవచ్చు. సో మ్యాక్సిమం ఒక అమ్మాయి చుట్టూ 10 మంది అయినా, అమ్మాయి కూడా అలాగే ఉన్నారు మ్యాక్సిమం ఆ లొకాలిటీలో అయితే. సో ఇంటికాడ ఉంటే ఇలాంటివన్నీ కుదరవు. కొంతమంది హాస్టల్స్లో ఉండి ఇలా ఫ్రీడమ్, సెల్ఫ్ ఇన్కమ్, ఫ్రీడమ్, ఇండిపెండెంట్ అనే పేరుతో ఎంజాయ్మెంట్ అయితే బాగా చేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు చేస్తుంది ఒక్కటే, హాస్టల్ ఫీజు కట్టుకోవడం, జాబ్కి వెళ్ళటం రావటం, సండే అయినా సాటర్డే అయినా ఎంజాయ్ చేయటం, మళ్ళీ జాబ్కి వెళ్ళటం రావటం, తినడం, ఎంజాయ్ చేయటం, ఇదే లైఫ్. సేవింగ్స్ ఏమీ లేదు, ఇండిపెండెంట్ అదే అని చెప్తున్నారు అంతే తప్పించి వేరేది ఏమీ లేదు అక్కడ. సో నాకైతే ఖర్చు దాదాపు ఒక 5 days ఉన్నందుకు ఒక 4-5 అయితే నేను ఖర్చు పెట్టాను, పర్సనల్గా ఖర్చు పెట్టాను. అంటే మెట్రో తిరగటానికి, ట్రావెలింగ్కి, ఫుడ్కి, బయట తిన్నాను. హాస్టల్లో కూడా అంత తినలా, హాస్టల్లో వీడియో కూడా తినలేదు. అంటే హాస్టల్లో తినే వీడియో పెట్టలేదు, హాస్టల్ వీడియో పెట్టా కానీ. సో అందుకే బయట నేను తినటం వల్ల, తిరగటం వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్గానే అయింది. 5000+ అయింది ఛార్జెస్ ట్రావెలింగ్కి, వీటికి అయితే. సో మొత్తానికి నేను మొత్తం అయితే కవర్ చేయాల, కొన్ని ఏరియాలో చేశాను, ఇంకా డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి, అవి కూడా తీస్తే బాగుండదు అనుకున్నా. మ్యాక్సిమం కొన్ని కారణాల వల్ల అయితే తిరిగి రావాల్సి వచ్చింది. సో వచ్చాక ఇంకా ఫుడ్ ఏంటి అంటే కొంచెం వాటర్ చేంజ్ చేయటం వల్ల కోల్డ్ కూడా చేసింది, రొంప పట్టింది. సో మొత్తానికి కొన్ని స్కామ్స్ కూడా ఉన్నాయి. ఆ స్కామ్ గురించి రీసెంట్గా అమీర్పేటలో దిగిన వెంటనే ఒకటి జరిగింది. సో అదైతే నేను
వాళ్ళు ఒకవేళ జాబ్ అవ్వకపోతే ఆ స్కామ్ అయితే మీకు రివీల్ చేస్తాను. ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అది కూడా నేను కాదు, మా ఫ్రెండ్ అయితే ఒకళ్ళ దగ్గర ఇలా జరిగింది 1500 కట్టడం. సో వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. నేను పర్సనల్గా ఖర్చు పెట్టింది అయితే హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 5000 అయితే ఖర్చు పెట్టాను. సో షాపింగ్ కానీ వీటికి కానీ వాటికి కానీ. సో సింపుల్గా మీరు వేసుకొని వెళ్ళాలనుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా హాస్టల్లో అయితే ఉండొచ్చు. డేకి వచ్చి ఇటు సైడ్ అమీర్పేట సైడ్ 300, 250, 280 అలా పడుతుంది. అదే గచ్చిబౌలి అటు సైడ్ డేకి వచ్చి 500 అయితే పడుతుంది. హాస్టల్లో అయితే మీరు ఉండాలంటే హైటెక్ సిటీ, మాదాపూర్, ఈ గచ్చిబౌలి సైడ్ అయితే. సో ఎప్పుడైనా ఈ హైదరాబాద్ వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, తిరగాలి కొన్ని ఏరియాస్ అనుకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఒక 10,000 పట్టుకెళ్తే మొత్తం కవర్ చేసుకొని రావచ్చు. అంటే ఆల్ ఓవర్ మొత్తం తిరగవచ్చు. కొన్ని ఎంట్రీస్ అవి ఉంటాయి కదా, రామోజీ ఫిలిం సిటీ అని, జూ పార్క్ అని, అండ్ మ్యూజియాలు అని కొన్ని ఉంటాయి ఫేమస్ ఏరియాలు, అవన్నీ తిరిగి రావచ్చు. సో వీలైతే నేను ఏదో ఒక రోజు అయితే వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. మళ్ళీ వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. సో ఇది ఈరోజు టాపిక్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఆ స్కామ్ గురించి రివీల్ చేస్తాను అనగా అది నిజమైతే నిజంగా చేస్తాను. సో వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే మీకు ఖచ్చితంగా చెప్తా వీడియో రూపంలో. సో ఇది సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.